ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తూ మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? పనికిరాని పాత్రనాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. అవును, మన దేవుడు పరమ కుమ్మరి. మనుషులందరూ మట్టై ఉన్నారు, మట్టై తిరిగి మరలా మంటిలో కలిసిపోతున్నారు. అయితే జిగటమన్ను వంటి మన బ్రతుకులను పరమ కుమ్మరి తన ఆత్మతో నింపి ఉన్నాడు. తన పాత్రలుగా సువార్తలో వాడుకుంటున్నాడు. మన దేహము మట్టయిపోవచ్చు, కానీ ప్రభు కొరకు మనం చేసినది ఏది కూడా వృధా కాదు. అది చేసిన దానికి ప్రతిఫలం పరమందు మనకు దొరుకుతుంది. నేడు వాగ్దానాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే. దావీదు భక్తుడు, దేవుణ్ణి నీవు నడిపించేవాడువు, నా ఆశ్రయదుర్గమై ఉన్నావు, నా కొండవు, నా కోటవు, నాకు సమస్తము నీవై ఉన్నావని ప్రభువుని ప్రశంసిస్తున్నాడు ఇక్కడ. నిజంగా దేవుడు మనల్ని నడిపిస్తే ఎక్కడ మనము త్రోవ తప్పిపోము. దేవుడు తప్పు త్రోవలో మనల్ని నడిపించడు, చక్కని బాటలో నడిపించేవాడు మన ప్రభువు. దావీదుకు తెలుసు, తన సొంత ఉద్దేశంలో నడిస్తే, మనుషుల ఆలోచనలు అనుసరించి నడిస్తే ఖచ్చితంగా తాను దెబ్బతింటానని. అందువల్లనే దేవుణ్ణి నడిపింపును కోరుకుంటున్నాడు. నడిపించు ప్రభువా అని అడిగితే దేవుడు నడిపించేవాడై ఉన్నాడని బైబిల్ చాలా చోట్ల సాక్ష్యం ఇస్తుంది. నేను మిమ్మల్ని చక్కని త్రోవలో నడిపిస్తాను, క్షేమకరమైన బాటలో నడిపిస్తాను, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తారని కీర్తనలో చాలా చోట్ల మనం చూడవచ్చు. ప్రభు చేయి కనుక మనం పట్టుకుంటే, ప్రభువుని గనక మనము గట్టిగా పట్టుకోగలిగితే ప్రభు మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. మనము కోరుకున్న మార్గంలో మనం నడిచినప్పుడు మనం ఉద్దేశించిన ఫలితాలను పొందుకోలేం, కానీ మన సొంత నిర్ణయాలు, మన ఆలోచనలు సరైన మార్గంలో మనల్ని నడిపించలేవు. కానీ దేవుని నడిపింపు ఒప్పుకున్నప్పుడు, దేవుని చేయి పట్టుకుని నన్ను నడిపించు ప్రభువా అని అడిగినప్పుడు మనము చేరాల్సిన గమ్యానికి, సరైన ముగింపుకు, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చే చోటుకి, మనము తృప్తిపరచబడే చోటుకి దేవుడు నడిపిస్తాడు. సంతోషకరమైన గమ్యాన్ని చేరుస్తాడు. నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తానని రోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఏ విషయంలో త్రోవ తప్పిపోయావో, ఏ విషయంలో నేను నడవలేనని నిలిచిపోయావో, ఏ విషయంలో నీ సొంత నిర్ణయాల్లో నడిచి ఏమీ సంపాదించుకోకుండా మిగిలిపోయావో, ఈరోజు వాగ్దానం చెప్తుంది, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటే, ఆయనను కొండగా, కోటగా, అంటే ఉన్నతమైన స్థానాన్ని దేవుడికి ఇవ్వగలిగితే మనము అడిగిన ప్రతిదీ దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నామమును బట్టి దేవుడు తన త్రోవలో మనల్ని నడిపిస్తాడని రోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభుని అడుగుదాం. నా కొండ, నా కోట, ఆశ్రయం నీవే ప్రభువా, నన్ను నడిపించు, చక్కని మార్గంలో, నీ చిత్తానుసారమైన మార్గంలో నడిపించని అడుగుదాం. దేవుడు నడిపింపునిస్తాడు. సంతోషకరమైన గమ్యంలో, ఆశీర్వాదకరమైన స్థానంలో మనల్ని ఉంచుతాడు. రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి.
ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఆనాడు దావీదు ఆశ్రయించిన రీతిగా మేము కూడా ఈరోజు నీ మాటలు ఆలకించి నిన్ను ఆశ్రయిస్తున్నాం. నిన్నే దుర్గముగా, కొండగా, కోటగా చేసుకుని నీ నామమును బట్టి మాకు త్రోవ చూపమని అడుగుచున్నాము. నీ త్రోవలో మమ్మల్ని నడిపించండి. ఇంతవరకు మా ప్రియులు అనేక మార్గాల్లో నడిచి నిలబడిపోయారేమో, గమ్యాన్ని చేరలేక నిలిచిపోయి ఉన్నారేమో. నీ మార్గంలో నడిపించి, నడవలసిన త్రోవల్లో వారిని నడిపించి సంతోషకరమైన ఆ ముగింపును వారికి దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.